హలో డార్లింగ్స్, ఇందాకనే మిరాయ్ టీజర్ వచ్చేసింది. తేజ సజ్జా అండ్ మంచు మనోజ్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. ఫుల్ హైప్ వచ్చేసింది ఒకటేసారి టీజర్ చూడంగానే. లాస్ట్ ఇయర్ టీజర్ రిలీజ్ చేశారు, బట్ దాంట్లో అంతగా ఏం అనిపించలేదు. దాంట్లో చూడడానికి కూడా పెద్దగా ఏం లేకుండే కూడా. అండ్ రీసెంట్ గా బ్లాక్ స్వర్డ్ అని చెప్పి గ్లిమ్స్ రిలీజ్ చేశారు మంచు మనోజ్ గారిది. అది మాత్రం సూపర్ ఉంది. దాని తర్వాత నుంచి మెల్లమెల్లగా ఎగ్జైట్మెంట్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు వచ్చిన టీజర్ మాత్రం హఠాత్తుగా యూట్యూబ్ లో వచ్చింది. అండ్ దాంట్లో మనోజ్ మంచు గారిది యాక్టింగ్ మాత్రం పీక్ అంటే పీక్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఫస్ట్ ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. అశోకుడు అని చెప్పి ఏఐ రిఫరెన్స్ తోని ఒక చిన్న వీడియో క్లిప్ చేసిండ్రు. అది కొంచెం ఆడ్ అనిపించింది మొత్తం టీజర్ లో. ఈ మూవీ మాత్రం పక్కా హిట్ అయితే మనోజ్ మంచు గారికి ఇంకా బెస్ట్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలాగో భైరవం రిలీజ్ అవుతుంది, సో దాని ముందే ఈ టీజర్ రావడం సూపర్ అంట నేనైతే. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ ఏదైతే ఉందో మిరాయి టీజర్ లో చూపించింది సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మనోజ్ మంచు గారు ఒక స్వర్డ్ పట్టుకొని, ఒక కటానా పట్టుకొని ఇట్లా చూపిస్తారు. అది ఒక మ్యాజిక్ లాగా చేంజ్ అవుతూ ఉంటుంది. అది మాత్రం అబ్సల్యూట్లీ సూపర్ అనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ ఆ బ్లాక్ కలర్ లో మ్యాజిక్ లాగా ఆ క్లిప్ అయితే ఏదో చాలా అంటే చాలా బాగుంది. ద టోన్స్, ద కలర్స్ అండ్ మిడ్ లెవెల్స్ చాలా అంటే చాలా బాగుంది. వైబ్రెంట్స్ కూడా కరెక్ట్ యూజ్ చేసుకున్నాను అనిపించింది. ఒకటి తక్కువైంది అనిపించింది, లైక్ సిగ్నేచర్ బీజిఎం కాదు. సో పెద్దగా ఏం అనిపించలేదు, అసలు నచ్చలేదు బీజిఎం చెప్పాలంటే. అండ్ ఇంత మంచి టీజర్ కట్ చేసిన తర్వాత కూడా ఇంత ఆడ్ బీజిఎం పెట్టేసిండ్రు. బట్ అది మాత్రం అస్సలు నచ్చలేదు నాకు. బీజిఎం కంపల్సరీ ఈ టీజర్ కి బాగుంటే మస్తుండే అనిపించింది. సో అదొక్కటి కొంచెం తక్కువ అనిపించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళని మెచ్చుకోవాలి. మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని వస్తున్నారు. అండ్ జగపతి బాబు గారి మేక్ ఓవర్ కూడా చాలా బాగుంది. అఖండాలో ఇంకా మంచిగా చూపిస్తారు జగపతి బాబు గారిని. దీంట్లో కొంచెం అనిపించింది, బట్ ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ మిరాయ్ అంటే ఆబ్వియస్లీ గూగుల్లో కొడితే జపానీస్ లాంగ్వేజ్ లో ఇట్స్ లైక్ ఫ్యూచర్ అని చెప్పి ఉంది. బట్ మనకి ఇక్కడ ఫ్యూచరిస్టిక్ గా ఏం చూపిస్తారనేది నాకు అర్థమవుతలేదు. ఒక్క షాట్ ఉంది ఫ్యూచరిస్టిక్ వెపన్ లాగా, సేమ్ మన కల్కిలో ఉన్నట్టే ఉంది అది కూడా. అండ్ తేజ సజ్జా అండ్ ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు. దట్స్ యాక్చువల్లీ ది బెస్ట్ అంట నేనైతే. ఆయన ట్రై చేయడం, ఆయన ఇలాంటి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావడం, ఆయన మూవీస్ కూడా ఇప్పటివరకు చూసుకుంటే అన్ని బాగుంటాయి. అండ్ టీజర్లో చూసుకుంటే ఒక సెకండ్కి డెజర్ట్లో, ఒక సెకండ్కి పిరమిడ్ దగ్గర, ఒక సెకండ్కి మన మౌంటైన్స్ దగ్గర అట్లా కనిపిస్తుంది. మరి ఏదైనా మ్యాజిక్ చేస్తూ అట్లేమన్నా టైం ట్రావెల్ అట్లేమన్నా ఉంటుందా అనేది చూడాలి. ట్రైన్ మీదకి వెళ్ళి దుంకే షాట్ ఏదైతే ఉందో అది మాత్రం మంచి అనిపించింది. అబ్సల్యూట్లీ బెస్ట్ అనిపించింది ఆ షాట్ మాత్రం. అండ్ లాస్ట్ టీజర్ లాస్ట్ కి ఈ షాట్ ఏదైతే ఉందో ఇది చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది ఒకటేసారి. మళ్ళీ ఎక్కడో కనెక్ట్ చేస్తున్నారు అబ్బా కలికి లాగా అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చేసింది. కానీ చాలా బాగుంది. ఆ షాట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. కానీ ఇంకా విఎఫ్ఎక్స్ దాంట్లో ఇంప్రూవ్ చేయొచ్చు. సిజిఐ విఎఫ్ఎక్స్ అనే దాంట్లో ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. కొంచెం ఏఐతోని బిల్డ్ చేసినట్టు అనిపించింది అదైతే. ఇంకా టైం ఉంది, September 5th రిలీజ్. సో టైం ఉంది. ట్రైలర్ కూడా వస్తే మనకు అర్థమైపోతుంది బేసిక్ స్టోరీ ఏందనేది. ట్రైలర్ వల్ల మనకు ఈజీగా అర్థమైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చూద్దాం. Let's hope for the best output from Karthik Gattimaneni and Teja Sajja and Manchu Manoj. So bye darlings.